చాలా వరకు అమ్మవారు బలి కోరుకుంటుంది అని అంటారు. మూగజీవాల్ని బలిస్తూ ఉంటారు, లైక్ కోడిని, మేకని. అండ్ నాకు తెలిసి ఎక్కడైనా ఇచ్చారో లేదో తెలియదు, చాలా వరకు దున్నపోతుని కూడా బలిస్తూ ఉంటారని అంటారు. సో అంటే లైక్ చాలా వరకు దేవుడు శ్రేయస్ కోరుతారని అంటారు కదా, మరి ఈ బలి ఇవ్వడం అన్న కాన్సెప్ట్ ఏంటి? నేను ఇంతకు ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన, అమ్మ అంటే ఈ జగత్తు సృష్టిని సృష్టించిన తల్లి. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, నేను నా బిడ్డకి జన్మనిచ్చిన నేను నా బిడ్డను తెచ్చి నా ముందు కోసి జన్మనివ్వడం అంటే ఒక కడుపులోంచి కదా. తల్లితనం అంటే ఏ రకమైన అవును అవునా కదా, ఎవరి మీదైనా ఉంటుంది. ఆ తల్లి తన బిడ్డని బలి కోరుతుందా? కోరదు. జరిగి ఉండొచ్చు ఇవన్నీ పూర్వము, మన పూర్వీకులు ఏదో ఒక కారణానికి, ఒక సైంటిఫిక్ రీజన్ తోటి ఈ బలిని పెట్టుండవచ్చు. కానీ అది దేవుడికి ముడేస్తూ పోయింది. కానీ దేవుడికి వేస్తే దేవుడు తింటాడా చెప్పండి? వాళ్ళ పేరు చెప్పుకొని ఎవరు? ఉదాహరణ చెప్తాను, చెప్పండి. ఇప్పుడు నెగిటివ్ ఉన్న దగ్గర పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉన్న దగ్గర నెగిటివ్ ఉంటుంది. సో దీనికి రెండింటి మీదనే ఈ సృష్టి మొత్తం ముందుకు. సో అమ్మవారు ఒక శక్తివంతమైన ప్లేస్ లో ఉంటే చుట్టుపక్కల ఉండే నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. సో దానికోసం అని చెప్పి ఆ ముందర పెట్టు. సో ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీకు శత్రువులు చాలా మంది ఉంటారు. మీ శత్రువులు ఎవరు? మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న మీ పాలల్లో, లేకపోతే ఎవరో ఒకరో మీ మీ వాళ్ళే ఉంటారు మీ ఇంటి చుట్టుపక్కల. సో మీరు ఎదుగుతూ ఉన్నారనుకోండి, ఎదుగుతూ ఉన్న సమయంలో మీరు ఏమి ఎవరికి పెట్టకుండా మీరు ఎదుగుతున్నారంటే చుట్టుపక్కల వాళ్ళకి అంతా కళ్ళు మండుతాయి కదా. మీరు అరే ఎదిగిపోతున్నారు అది ఇది అని చెప్పి రోజు ఏడుస్తూ ఉంటారు. అదే నువ్వు ఒక 6 నెలలకో లేకపోతే 3 నెలలకో వాళ్ళని పిలిచి ఒక దావత్ ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేస్తే ఏమంటారు, అరే చాలా మంచిది పోయి అని, అందరు మంచి వాళ్ళని దాంట్లో దృష్టిలో ఉంటారు. సో గుడి దగ్గర కూడా ఏంటంటే గుడి చుట్టే వాళ్ళు ఈ దాయాదులు అనేటోళ్ళు ఈ చుట్టుపక్కలనే వీళ్ళే ఉంటారు. సో ఆ బలి కూడా ఏంటంటే అమ్మవారి గుడి క్లోజ్ చేసి, గుడి అవతలకి గేట్ అవతల క్లోజ్ చేసి దాన్ని కోసి ఈ చుట్టుపక్కల ఉన్న దుష్ట శక్తులకు వేయడమే అది ఏదైతే ఈ బలి కార్యక్రమం. సో అక్కడున్న దృష్టిని మరలించడానికి, ఏదైతే మీ పైన దృష్టి ఎట్లయితే మరలుతుందో అమ్మవారి పైన కూడా అక్కడున్న శక్తిని తగ్గించకుండా ఆ దుష్ట శక్తులకు ఆ బలి వేయడమే. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎంత పెద్ద తప్పు చేస్తున్నాం అంటే దేవుడి పేరు చెప్పి మనం ఏటలకు వస్తున్నాం అమ్మవారి ముంగట. అసలు అమ్మవారి ముంగట అసలు ఏటలే. ఎందుకంటే ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలని కోసం మీరు తిన్నారు కదా. సో మరి ఈ సృష్టికి అన్నిటికీ తల్లి ఎవరు? అమ్మని. ఆమె ముంగటనే కోసి నువ్వు నీ బిడ్డనే నీకు పెడుతున్నా అంటే ఆమె ఒప్పుకుంటుందా? సో మహాపాపం చేస్తున్నాం మనం. దేవుడి పేరు చెప్పి ఎక్కడ కూడా మీరు ఏటలను కానీ ఇంకోటి కానీ ఏది బలిని కొట్టండి. ఒకవేళ మీరు చెయ్యాలనుకుంటే అమ్మవారి డోర్ క్లోజ్ చేసి ఏదైతే దుష్టశక్తులకు పెట్టాలనుకుంటున్నారో ఆ దుష్టశక్తులకు మాత్రమే అది